respected parents, dignitaries on the stage, and beloved children, a warm welcome to all. Today, on the occasion of annual day celebrations, our management, Ruparaja's PCMR family, decided to present a small and very valuable mementos to the students who achieved highest marks in the last SSC public examinations. So in this, before I am going to announce the names of the students, I would like to invite our special chief guest, Gopal Nayak sir, to deliver his speech to the gathering. So please. Respected dignitaries on the dais, like principal, faculties, parents, Harshavardhan, director, Rupa Radhakrishna, Shashidhar Garu, JNTU Register, Harinath, Director Garu, Jagadish, Director Garu, Nagamuni Reddy Garu, Principal, Manoj Kumar Reddy Garu, parents and beloved students. భారతదేశం యొక్క నిర్మాణం తరగతి గదిలో నిబిడీకృతమై ఉంటుందని చెప్పి సైమన్ కమిషన్ గారు చెప్పారు. అంటే ఒక దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే తయారవుతుంది. నేటి పిల్లలే రేపటి పౌరులు. ముఖ్యంగా ఈరోజు చాలా శుభదినం. This is a glorious event, gathering of the PCMR schools family. Lovely evening, presenting the talent of the students. But before that, a hug of the word from the management, faculty, and to all our esteemed guests. I stand here to welcome this emotional moment for all the students. We promise you an auspicious evening full of the entertainment through our program. An evening studied with a little stars of the school will surely make it a memorable. Everyone, I hope this institution has given not only study but also moral values, sports and games and extracurricular activities. సత్యసాయి జిల్లాలోనే ఒక అత్యున్నతమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ లో PCMR కూడా ఒకటిగా విన్నాను. ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు చెప్పినట్లు కేవలం స్టడీ ఒకటే కాదు, మిగతా అన్ని యాక్టివిటీస్లో మరి ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. నిజంగా ఈరోజు విద్యార్థుల యొక్క కార్యక్రమాలు ముఖ్యంగా చాలా ఉంటాయి. ఇంతకుముందే రిజిస్టర్ గారు చెప్పారు, ప్రతి విద్యార్థి యొక్క జీవితంలో ఇది నిజంగా ఒక ఎమోషనల్ డేగా నిలిచిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా 10 సంవత్సరాల మన స్టడీస్లో ఈరోజు మరీ ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు మరి రాబోయే ఎగ్జామినేషన్స్లో మరి వారు కూడా పాల్గొన్నారు, పబ్లిక్ ఎగ్జామ్స్ పాల్గొంటారు. ఇంతకుముందే చెప్పినట్లు టీచర్స్ అనేవాడు ఖచ్చితంగా విద్యార్థుల యొక్క ఆ క్వశ్చనింగ్ని మరి మనం గౌరవించాలా.
గౌరవించడమే కాకుండా ఆ గురు శిష్యుల మధ్య బంధం అనేది ఒక తల్లిదండ్రులకు గురువుకు శిశువునికి మధ్య ఉన్నటువంటి బంధం అనేది ఈ 10 సంవత్సరాల్లో ఏర్పడి ఉంటుంది. ముఖ్యంగా ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి PCMR మేనేజ్మెంట్ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం, అదేవిధంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ PCMR స్కూల్స్ చూస్తే ఒక యూనివర్సిటీ మాదిరినటువంటి వాతావరణం ఇక్కడ కనబడతా ఉంటుంది. గతంలో నేను ఎన్నోసార్లు మరి ముఖ్యంగా గవర్నమెంట్ యాక్టివిటీస్ కూడా కొన్ని ఇక్కడ ఎంగేజ్ చేసుకుంటూ ఉంటాం. ఆ ఎంగేజ్మెంట్లో మరి ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ చాలా కోఆపరేట్గా మనకు చేస్తూ ఉంటారు. ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్ ధీటుగా మరి ఎదుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ కాంపిటేటివ్ సంబంధించి విద్యార్థులకు ఇంత ముందే చెప్పినట్లు JEE నీట్ ఒకటే కాదు, విద్యార్థులకు అనేక రంగాల్లో మరి ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. ఈ భారతదేశంలో అనేక రంగాల్లో కొరత కూడా ఉంది. ఆ దిశగా తల్లిదండ్రులు ఆలోచించవలసిందిగా మరి పేరెంట్స్ని ప్రత్యేకంగా కోరుతున్నాం. విద్యార్థి యొక్క అభివృద్ధి కేవలం ఈరోజు పేరెంట్స్ అందరూ బిజీ అయిపోయి టీచర్స్ పైన పెట్టడం జరుగుతూ ఉంది. మన బాధ్యత, పేరెంట్స్ బాధ్యత కూడా విద్యార్థి జీవితంలో ముఖ్యమైనది. వారు కూడా ఆ విద్యార్థి యాక్టివిటీస్ ప్రోత్సహించాలా. తల్లిదండ్రుల దగ్గరే ఈ మారల్ వాల్యూస్ అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి సభాపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇక్కడ ఎక్కువ టైం నేనే తీసుకున్నట్లయితే మిగతా యాక్టివిటీస్ చాలా ఉంటాయి. పిల్లలందరూ కూడా ఈ కల్చరల్ యాక్టివిటీస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ అవకాశం ఇచ్చినందుకు PCMR మేనేజ్మెంట్ అందరికీ కూడా, ఫ్యాకల్టీకి, డైరెక్టర్లకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి పేరెంట్స్కి అందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.